తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీకి లైన్ క్లియర్ అయిందా? బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కార్ స్పీడ్ ని పెంచబోతోందా? ఇంతకీ బీజేపీ తీసుకున్న ఏ డెసిషన్ పింక్ పార్టీకి ప్లస్ అయ్యేలా ఉందా? బీజేపీ తీసుకున్న నిర్ణయం ఏంటి? బీఆర్ఎస్ కి ఏ విధంగా లాభం జరుగుతుంది? తెలంగాణ రాజకీయాల్లో తాజా రాజకీయ పరిణామాలపై ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటిదాకా 3 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మళ్లీ తెలంగాణలో 2 ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉండబోతోందనే చర్చ నడుస్తోంది. తాజాగా బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చేలా ఉందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా తెలంగాణ రాజకీయం నడిచింది. అధికారంలోకి రావాలని కలలుగన్న బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. 2024 లోక్సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు రాజకీయం నడిచింది. మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ చెరో 8 స్థానాలు గెలిచాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. పైగా మెజారిటీ సీట్లలో బీఆర్ఎస్ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందనే ప్రచారం జరిగింది. తెలంగాణలో అధికారం మాదేనంటోంది బీజేపీ. ఈసారి అధికారంలోకి వస్తామని పార్టీ అధిష్టానం నమ్మకంగా చెబుతోంది. మొదట్నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ దీన్ని ఖండిస్తోంది. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నాయంటోంది బీఆర్ఎస్. బీజేపీ బలపడుతుందనుకుంటున్న టైంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఒక్కసారిగా ఈక్వేషన్స్ మార్చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డికి పగ్గాలిచ్చారు. కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి స్థానంలో కొత్త వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలిస్తారని 7-8 నెలల క్రితమే భావించారు. కిషన్ రెడ్డిని మారిస్తే బీసీ నేతలుగా ఉన్న బండి సంజయ్, ఈటెల రాజేందర్లలో ఒకరికి అవకాశం ఇస్తారని టాక్ నడిచింది. అయితే బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రిగా ఉండడంతో ఈటెలకు ఛాన్స్ ఉంటుందని చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా బీజేపీ అధిష్టానం అందరి అంచనాలకు భిన్నంగా రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. కొత్త అధ్యక్షుడి ఎంపిక తెలంగాణ కమలం పార్టీ కార్యకర్తల్లో నిరాశను మిగిల్చింది. ఈ ఎంపికతో బీఆర్ఎస్కి బీజేపీ లైన్ క్లియర్ చేసినట్లయిందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కారు పార్టీ దూసుకెళుతోంది. కేసీఆర్ ప్రజల్లోకి రాకపోయినా కేటీఆర్, హరీష్ రావు, కవిత మాత్రం ప్రజల్లో ఉంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ చేజారిపోకుండా గులాబీ అధిష్టానం దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ పార్టీదే అని అగ్రనేతలు గులాబీ క్యాడర్కి దిశానిర్దేశం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీల్లో బలమైన నేతను నియమిస్తే తమకు నష్టం జరగొచ్చని గులాబీ పార్టీ భావించింది. ఇక ఈటెల రాజేందర్ లాంటి నేత అధ్యక్షుడైతే తమ పార్టీ నుంచి ఉద్యమకారులు, ఇతర నేతలను బీజేపీలోకి తీసుకువెళతారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఓసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాకర్షణ లేని నేతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంతో గ్రౌండ్లో బీఆర్ఎస్ పని ఈజీ అవుతుందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయమే నడిచే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు కలిసొస్తుంది? రాజకీయ సమీకరణాలను గులాబీ పార్టీ రాబోయే రోజుల్లో ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.